ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీ జటగిరి శంకర దాసమయ్య మేరు మఠంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాల వివాహాలకు మఠంలో ఉచిత సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ జటగిరి శంకర దాసమయ్య మేరు మఠంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శేఖర్ లత, ఉపాధ్యక్షులు కొత్త భాస్కర్ మాల, కోశాధికారి కొత్త బాలకృష్ణ కవిత దంపతులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, మహానైవేద్య పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాడిశెట్టి శేఖర్ మాట్లాడుతూ 10 పుణ్యక్షేత్రాల యాత్ర పూర్తి చేసి మేరు మఠానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మేరు మఠంలో నిరుపేద కుటుంబాల వివాహాలకు టెంట్, భోజన వసతి తదితర సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మేరు బంధువులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నాగేష్ పంతులు, సత్యలక్ష్మి, రేణుకాతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శంకర దాసమయ్యకి జై జై మేరు, జై జై మేరు. మన తెలంగాణ రాష్ట్ర కుల బంధువులందరికీ నమస్కారములు. నా పేరు మాడిశెట్టి శేఖర్. ఈ మన మేరు మఠానికి జైన్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిని. మేరు కులాస బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, మేము 10 రోజులు కామాఖ్యాదేవి, పూరి జగన్నాథ్, గిరిజాదేవి శక్తిపీఠము ఇవన్నీ 10 రోజులు దర్శించుకొని వచ్చినాము. లింగరాజేశ్వర ముఖ్యమైన దేవాలయాలన్నీ దర్శించుకొని వచ్చినాము. అయితే మాకు అక్కడ అనుభవం ఏంటంటే, ప్రతి దగ్గరికి పోయినా అని డబ్బులు, ఒక సత్రంలో ఉండాలన్నా డబ్బులే, పందులు గారికి డబ్బులే, అందరికీ డబ్బులు ఎక్కువ డబ్బులు ఆడ ఇదైనాయి. కానీ మా మేరు మఠం దగ్గరికి వచ్చేసరికి మాకు రూపాయి ఖర్చు లేకుండా అకామిడేషన్ అందరికీ, మేరు కులస్తులు అందరికీ అకామిడేషన్ బాగా మా కర్ణాకర్ సార్ గారు అకామిడేషన్ మంచి తయారు చేసినారు. ఆయనకు ముందుగా కర్ణాకర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే ఈ అకామిడేషన్లో ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మాకు ఇక్కడ అయింది. అభిషేకాలు, అర్చనలు మేము చేసుకున్నాము. అక్కడ దైవ దర్శనానికి ఇంపార్టెంట్ ప్లేస్లలో పోయడం ఇంపార్టెంటే, కాకపోతే ఇక్కడికి వచ్చి మేము చేసుకున్న తర్వాత సంపూర్ణ యాత్ర కొనసాగించడం అని మాకు మనస్తృప్తిగా ఉన్నది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.